హాయ్ నమస్తే వనక్కం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ సీజన్ 8 ఆట మంచిగా రంజుగా సాగుతుంది. ముఖ్యంగా నిఖిల్ టీం నిజంగా పడి లేచిన కెరటంలా అదరకొడుతుంది. ఉన్నది ఇద్దరే అయినా ఈ రోజు పెట్టిన టాస్కుల్లో ఎక్కువ శాతం నిఖిల్ టీమే గెలిచింది. ఈ దెబ్బతో అపోజిషన్ టీం సభ్యులకి షాక్కి బుర్ర దొబ్బింది. ఇక తాజాగా బిగ్ బాస్ రెండో టాస్క్ పెట్టినట్లు ప్రోమో 2లో తెలుస్తుంది. మరి ఈ టాస్కుల్లో ఎవరు గెలిచారు, ఏమైందనే దానిపై ఓ లుక్ వేద్దాం. బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఉదయం జరిగిన 2 టాస్కుల్లోనూ నిఖిల్ టీం అదరకొట్టింది. ముఖ్యంగా రోప్ టాస్కుల్లో అయితే పృథ్వీతో నువ్వా నేనే అన్నట్లుగా పోటీ పడి మరీ గెలిచాడు నిఖిల్. ఇక ఆ తర్వాత జరిగిన సెల్ఫింగ్ టాస్క్లో యష్మి నైనికలను ఓడించి మరీ మణికంఠ గెలుపొందడంతో నిఖిల్ ప్రైజ్ మనీ అమాంతంగా 1,20,000కు పెరిగిపోయింది. ఇక ఆ తర్వాతి ప్లేస్లో 50,000 ప్రైజ్ మనీతో నైనిక టీం ఉంటే ది గ్రేట్ చీఫ్ అయిన అంటే అలా చెప్పుకునే యష్మి టీం అయితే ఖాతానే తెరవలేదు అసలు. ఇక తాజాగా వదిలిన రెండో ప్రోమోలో మరిన్ని టాస్కులు పెట్టాడు బిగ్ బాస్. ఇంకా లేటెస్ట్ ప్రోమోలో ఏకంగా 1,50,000 ప్రైజ్ మనీ టాస్క్ ఒకటి బిగ్ బాస్ ఇచ్చాడు. ఇక దీనికి 3 టీంల నుంచి నిఖిల్, ఆదిత్య, అభయ్కి అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా గ్లాస్లో మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్ అనుకుంటుంది. సో మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్ని పోసే సమయంలో ఎవరి చేతిలో అయితే గ్లాస్ నుంచి జ్యూస్ బయటికి కారుతుందో ఆ సభ్యుడు అవుట్ అయినట్టే. ఇక అందులో ముగ్గురు చాలా జాగ్రత్తగా గ్లాసులో పల్పీ ఆరెంజ్ పోశారు. మరి ఎవరు గెలిచారు అనేది తెలియాల్సింది. కానీ ఈ టాస్క్లో గెలిస్తే మాత్రం ఏకంగా 1,50,000 ప్రైజ్ మనీ పెరుగుతుంది. ఇక 5వ అవకాశంగా వ్యాక్స్ అంటే బాడీపై వెంట్రుకలను తీసుకోవడం అమ్మాయిలు చేసుకుంటారు కదా, సో అలాంటిది ఆ టాస్క్ అయితే పెట్టాడు బిగ్ బాస్. ఇంకా దీనికి పృథ్వీ, నిఖిల్, నబీల్ పోటీ పడ్డారు. కానీ ఆట మధ్యలోనే పృథ్వీ నొప్పి తట్టుకోలేక పక్కకు వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్, నబీల్ మాత్రం గట్టిగానే పీక్కున్నారు. మరి ఈ టాస్కుల్లో చూస్తుంటే నిఖిల్ గెలిచినట్లు కనిపిస్తూ ఉంది. ఇంకా ప్రొమో చివర్లో డస్ట్బిన్ నుంచి పాల ప్యాకెట్ ఖాళీ కవర్ బయటికి తీసి ఓవర్ యాక్షన్ చేసింది యష్మి. ఇది ఎవరు తీశారంటూ సీతను అడిగితే నాకు తెలీదు, విష్ణు తీసిందంటూ సీత ఆన్సర్ ఇచ్చింది. దీంతో మా పాల ప్యాకెట్ ఎందుకు తీసావంటూ యష్మి క్వశ్చన్ చేసింది. మరి మా చికెన్ మీరు కొట్టేయలేదా అని విష్ణు అడిగితే నువ్వు చూసావా, ప్రూఫ్ ఉందా అంటూ అడ్డగోలుగా వాదించింది యష్మి. నిజానికి నిన్నటి ఎపిసోడ్లో తన టీం చేత చికెన్ దొంగతనం చేయించింది యష్మినే. కానీ ఇప్పుడు ఏమీ తెలియని అమాయకురాల్లాగా నువ్వు చూసావా అంటూ విష్ణుపై ఫైర్ అయింది. ఇది ఎక్కడ న్యాయమో అర్థం కావడం లేదు మరి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.